బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ నష్టం అంటే ఏంటి? బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది అది సృష్టికర్త అమర్చిన చాలా గొప్ప అమరిక. అది ఎంత గొప్పదంటే అది ఒక పెద్ద సెక్యూరిటీ గేట్. అది ఎవరన్నా అసలు ఎలా చేయనట్టు గట్టి అంటే మనం చూస్తే కనబడుతుంది. ఇదేదో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ఉండదు ఇది. అంటే ఏమిటి, ఏదైతే శరీరానికి మెదడుకి ముఖ్యంగా మెదడుకి అవసరమైన పదార్థాలనే లోపలికి వెళ్ళనిస్తుంది, లేకపోతే వెళ్ళనివ్వదు. అలాగే యాంటీబయాటిక్స్ కూడా. ఈ ఏదైతే మనం చెప్పుకుంటున్న అధిక రక్తపోటు వల్ల జరుగుతుంది ఏంటంటే ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ తాలూకా దీనికి రంధ్రాలు పడిపోతాయి. అంటే ఇప్పుడు దాని తాలూకా వీక్ అయిపోయింది. శత్రువులు అందరూ దాడి చేస్తారు. మెదడుకు లేని అవసరం లేని విష పదార్థాలు, టాక్సిన్స్ అవన్నీ వెళ్లకుండా చేసేటువంటి ఒక ప్రమాదం జరుగుతుంది. మామూలుగా సృష్టికర్త అమర్చినప్పుడు మెదడుకు అవసరమైనటువంటి ఈ న్యూట్రియంట్స్, పోషక పదార్థాలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇచ్చేటువంటి వ్యవస్థ కుంటుపడి రంధ్రాలు పడి డ్యామేజ్ అయ్యి ఈ టాక్సిన్స్, ఈ విష పదార్థాలన్నీ కూడా మెదడు లోపలికి వెళ్ళి చాలా ప్రమాదం కలుగజేస్తుంది. అంటే ఆ రక్షణ వ్యవస్థ, రక్షణ కవచం అన్నది ఛిద్రం అయిపోతూ ఉంటుంది. మరో కాల్ తీసుకున్నాను సార్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మధుకుమారి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి అండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకోండి. అంటే నా పేరు మధుకుమారి, వయసు అమ్మా విన్నాను, చెప్పమ్మా చెప్పు. అయితే నాకు ఒక 3 నెలల క్రితం స్పైనల్ ఆపరేషన్ సర్జరీ జరిగిందండి. అప్పటి నుంచి నాకు ఇంతవరకు కూడా ఎప్పుడు బీపీ లేదండి. అయితే ఇప్పుడు ఆపరేషన్ అయినప్పటి నుంచి బీపీ ఆపరేషన్ టైం కూడా 160/100 వచ్చిందండి. అది నార్మల్ కాదు కదమ్మా మధుకుమార్ గారు. 160/100 అన్నది నా ప్రకారం నార్మల్ బీపీ కింద పరిగణించరండి. 160/100 సార్. అవునమ్మా, మీరు తెలుగులో నేను అదే చెప్తున్నాను. నేను 160/100 అన్నా కూడా నార్మల్ బీపీ కాదు. మీరు దయచేసి మీ ఊర్లో ఉన్నటువంటి ఎవరో ఫిజిషియన్కో ఎవరో డాక్టర్ని సంప్రదించండి. మీ వయసుకి 160/100 అన్నది నార్మల్ బీపీ కాదు. అయితే ఆపరేషన్ ముందు ఉన్నట్టయితే డాక్టర్లు కంట్రోల్ చేయకుండా డాక్టర్ ఆపరేషన్ చేయరండి. అందువల్ల ముందు నుంచి ఏమా అయితే అండి నేను చేశాను సార్. అది ఆపరేషన్ అయినప్పటికీ నేను అక్కడ 5 రోజులు ఉన్నాను. 5 రోజుల్లో 120/80 వచ్చింది సార్ బీపీ. అవును, డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులు ఇస్తూ ఉంటే మీకు తెలియలేదు బీపీ, ఆ తర్వాత ఉంది అంటే అర్థం ఏంటి? అప్పుడు ఇచ్చిన మందులు వాడకపోవడం వల్ల వచ్చింది అని లెక్క. అది ఒకరోజు సడన్గా 5 రోజుల్లో రాదు కదమ్మా. అందులోనే 100 అన్నది ఇందాక చెప్పుకున్నాను మన కార్యక్రమం మొదట్లోనే. నార్మల్గా ఉండాల్సింది 80-85 ఉండాల్సిన పరిస్థితిలో మీకు 100 ఉంది కింద వాల్యూ. డయాస్టాలిక్ అంటే చాలా ఎక్కువ కదమ్మా. మీరు తప్పకుండా డాక్టర్ మీ ఊర్లోనే డాక్టర్ని ఎవరినో రాజమండ్రిలోనే ఎవరినో సంప్రదించడం నా సూచన అండి.